పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పెడుతున్న ఖర్చు చూసిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి దిమ్మ తిరగడం ఖాయం. పోయిన వారం ఈ స్థానంపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం తెలుగుదేశం బలపరుస్తున్న అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నాడు అని చంద్రబాబు తెలియడంతో ఆయన తమ అభ్యర్థికి స్వయంగా ఫోన్ చేసి ఎలాగైనా గెలవాలని చివాట్లు పెట్టడంతో అప్పటి వరకు మండల కన్వీనర్కి వారానికి 2 లక్షలు, ఓటుకి 2,000 ఇస్తున్న కేజీఆర్ రెడ్డి ఏకంగా మండల కన్వీనర్కి వారానికి 5 లక్షలు, ఓటుకు 10,000 ఫిక్స్ చేసేసాడు. అవసరమైతే ఇంకా ఎంతైనా ఇస్తాను, మనం గెలవాలి అని తన కార్యకర్తలకు స్వయంగా చెప్పాడు. ఇక ఆదివారం సింగనమల నియోజకవర్గ స్థాయి మీటింగ్కి వచ్చిన కేజీఆర్ రెడ్డి ఓటర్స్కి ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడంట. వచ్చేది ఎండాకాలం, ఈ 10,000తో పాటు ప్రతి ఓటర్కి ఒక ఎయిర్ కూలర్ కూడా ఇస్తాను, అందరూ ఓటు తనకే వేయమని. అది విన్న ఒక ఓటరు అడిగాడు అంట, సార్ మొన్న మీరు ల్యాప్టాప్ బ్యాగులు పంచారు, అందులో ల్యాప్టాప్ లేదు అని. వెంటనే కేజీ రెడ్డి ఏకంగా 1,00,000 ల్యాప్టాప్లు ఆర్డర్ ఇచ్చాడంట పంచడానికి అని అనంతపూర్లో ఒక ప్రచారం. ఏదేమైనా చంద్రబాబు అక్షంతలు పెట్టడంతో 1,000 కోట్లకి అధిపతి అయిన కేజీ రెడ్డి గెలవడానికి ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధపడ్డట్టు సమాచారం. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఓటుకు 5 కోట్లు ఫిక్స్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అది ఆదర్శంగా తీసుకున్న ఆ పార్టీ నేతలు డబ్బు ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇక కేజీ రెడ్డి అయితే ఎమ్మెల్సీ గెలిస్తే మంత్రి పదవి కొనుక్కోవచ్చని ఓటుకి ల్యాప్టాప్, ఎయిర్ కూలర్, 10,000 డబ్బు, బయట నుండి వచ్చే వాళ్ళకి అదనంగా 2,000 ఛార్జీలకి, ఒక్కో మండల స్థాయి కన్వీనర్స్కి 4 వారాలకు గాను 20 లక్షల డబ్బు, దాదాపు 100 కోట్లకు పైకి ఖర్చు పెడుతున్నట్టు రాయలసీమ జిల్లాలో ప్రచారం. మొత్తానికి ఓటుకు నోటు బాగా ప్రచారం జరుగుతున్నట్టుంది. ఏం జరుగుద్దో చూడాల్సిందే. అది సంగతి.